ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం దుర్వినియోగం అన్నటువంటి దాని మీదన సుప్రీంకోర్టే అనేక సార్లు ప్రస్తావించింది. ఆ చట్టాన్ని రాజకీయంగా వాడుకుంటున్నారు, లేకపోతే కనుక కుట్రపూరితంగా వాడుకుంటున్నారు, కక్ష సాధింపులతో వాడుకుంటున్నారు. తక్షణం అరెస్ట్ చేయాలన్నటువంటి ప్రొసీజర్ని అడ్డుపెట్టి అవతల వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు అన్నటువంటి కాన్సెప్ట్ ఏదైతే వచ్చిందో, ఈ అంశం మీదన మహారాష్ట్ర ప్రభుత్వం కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది, బిల్లు తీసుకొచ్చింది. ఎస్సీ ఎస్టీ యాక్ట్ ప్రొసీజర్లో మార్పులు తీసుకొచ్చింది. ఇమ్మీడియట్ అరెస్ట్ చేయక్కర్లేదని చెప్పింది. ఈ యాక్ట్ కింద కేసు పెట్టినటువంటి సందర్భంలో కంప్లైంట్ వచ్చాక ముందు డిఎస్పీ స్థాయి అధికారితో ఎంక్వైరీ చేయించి ఆ తర్వాతన దాంట్లో యాక్షన్ తీసుకోవాలి. ఎలిగేషన్స్ ఫాల్స్ అని తేలితే ఎఫ్ఐఆర్ని కూడా క్యాన్సిల్ చేయాలి. ఇప్పటిదాకా ఏంటంటే ఎలిగేషన్స్ ఫాల్స్ అని తేలిన కోర్టులోనే దాన్ని సబ్మిట్ చేసి అక్కడ కోర్టు ద్వారా కొట్టేయించాల్సి ఉంటుంది. అలా కాకుండా ఎఫ్ఐఆర్ని క్యాన్సిల్ చేసేటటువంటి విధంగా చట్టాన్ని తీసుకొచ్చింది మహారాష్ట్ర ప్రభుత్వం.